దేశం సురక్షితంగా ఉండాలంటే మరొకసారి మోడీ సర్కార్ రావాలని యావత్ భారతదేశ ప్రజలు అంటున్నారని మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. కంటోన్మెంట్ ఇంపీరియల్ గార్డెన్లో ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి వంశీ తిలక్కు మద్దతుగా రక్షణ శాఖ మంత్రితో విశ్రాంత సైనికుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్మీకి అధిక ప్రాధాన్యతనిచ్చి రిటైర్డ్ సైనికులకు వన్ నేషన్ వన్ పెన్షన్ తీసుకువచ్చారని తెలిపారు. आज वहाँ पर यूनिवर्सिटी की स्थापना हो रही है और कश्मीर में इस तरह की स्थिति रहने के कारण क्या है, यह है आर्टिकल 370 को हटाना, जो कभी सोच भी नहीं सकते थे कि आर्टिकल 370 हमारे संविधान से हटेगा। कि देश की आर्थिक परिस्थिति जब हमारे देश में कोविड का लहर फैल रहा था, जब कोविड था हमारे देश में, सारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो साहस और जो विश्वास जनता में दिलाया, आज 140 करोड़ की जनता को एक नहीं, दो नहीं, तीन टीके दिए, वो भी मुफ्त में दिए। मैं यहाँ से पूछना चाहता हूँ, आपने किसी ने पैसा देकर क्या है? ये सबसे बड़ी उपलब्धि मोदी जी की है। आज पाकिस्तान को हमने पूरे विश्व में आइसोलेट किया है, आतंक को हमने खत्म किया है इस देश में। जब कांग्रेस की सरकार थी तो कितने आतंकी यहाँ पर हमला करते थे। రాజకీయాలను చర్చించిన వాళ్ళు మొట్టమొదటిసారిగా బయటకు వస్తున్నారు. కారణం ఏంటి? ఇంత గొప్పగా పాలకులు ఉంటారని, నాయకులు ఉంటారని చెప్పి నేను భావించలేదు. కానీ మోడీ గారిని చూసిన తర్వాత ఇంత గొప్పగా ఉంటుందని చెప్పి మొట్టమొదటిసారిగా మేము ఇంప్రెస్ అయినాం. అందుకే ఈ దఫా मैं स्पेक्टेटर ఉండదలుచుకోలేదు. తప్పకుండా फिर एक बार మోడీ సర్కార్ అప్నీ బార్ 400 పార్. ఈ నినాదం ఎత్తుకున్నది భారతీయ జనతా పార్టీ కాదు. ఈ నినాదం ఎత్తుకున్నది యావత్ 130-140 కోట్ల ప్రజానికం ఈ నినాదాన్ని ఎత్తుకున్నది. ఈ నినాదం అమలు చేయగలిగే శక్తి, అధికారం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప వేరే వాళ్ళకు ఆస్కారం లేదు. అందుకనే ప్రజలు కనుక తలుచుకుంటే अगर प्रजा जो चाहता है जरूर वो इम्प्लीमेंट होगा। आज जो आवाज जो उठाया था अपनी बार 400 पर जो प्रजा ने उठाया था, इसीलिए वो जरूर सक्सेस होगा। నాకు తెలిసి శ్రీనివాసరావు గారికి నాకంటే తెలుస్తుంది. ఒకనాడు భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ, పూర్ కంట్రీ, ఎదుగుతున్న దేశం, అండర్ డెవలప్డ్ కంట్రీ. అండ్ టుడే భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు, భారత్ పూర్ కంట్రీ కాదు, భారత్ ప్రపంచాన్ని శాసించే